equally likely events. Two or more events are said to be equally likely if there is no reason to expect any one of them to happen in preference of the other. And two or more events are said to be equally likely if there is no reason to expect any one of them to happen in preference of the other. అంటే దీని తెలుగులో సమసంభవ ఘటనలు అని చెప్పి అంటాం. ఈక్వల్లీ లైక్ ఈవెంట్స్ అంటే ఈక్వి ప్రాబిలిటీని కూడా అంటారు దీని తెలుగులో సమసంభవ ఘటనలు అని చెప్పి అంటాం. సమసంభవ ఘటనలు అంటే అర్థం ఏంటంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగం యొక్క రెండు లేదా అంతకంటే ఏవని ఎక్కువ ఘటనల్లో ఏదైనా ఒక ఘటన సంభవించినప్పుడు దాన్ని ఎక్కువగా సంభవించడానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి కారణం ఏదీ లేనప్పుడు, ఏదైనా ఒక ఘటన ఎక్కువగా సంభవించడానికి అక్కడ ఎటువంటి ప్రత్యేకమైన కారణము లేనప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సమసంభవ ఘటన అని చెప్పేసి చెప్తాం. అంటే అక్కడ అన్ని సమానంగానే వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ E1 అనేటువంటిది వన్ ఈవెంట్, E2 అనేటువంటిది సెకండ్ ఈవెంట్ అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ ఈవెంట్స్ అయినప్పుడు P(E1) P(E2) అవుతుంది. దీన్నే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ మీకు 3 టైప్స్ చెప్పాను. ఒకటి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. వాట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్? ఇఫ్ E1, E2 ఆర్ 2 ఈవెంట్స్, then E1 intersection E2 is equal to 5, then we say that E1, E2 are mutually exclusive. అలాగే exhaustive events, if E1, E2 are 2 events of a random experiment, then E1 union E2 is equal to yes, then we say that the E1, E2 are mutually exhaustive. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటే 2 ఈవెంట్స్ మనం తీసుకున్నప్పుడు వాటి ప్రాబిలిటీస్ కానీ ఈక్వల్ అయినట్లయితే మనం ఈక్వల్ లైక్ ఈవెంట్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొన్ని సమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సమ్, ఇఫ్ 2 dice are thrown if 2 dice are thrown what is the probability of getting the same number on the both faces? Of getting the same number on both the faces. So this is simple problem. If 2 dice are thrown, what is the probability of getting the same number on both the faces? మనం 2 డైస్ని దొర్లించినట్లయితే, 2 పాచికలను దొర్లించినట్లయితే ఆ 2 పాచికల పైన కూడా ఒకే నెంబర్ రావడానికి గల సంభావ్యత ఎంత అని చెప్పి అడిగాడు. మనం ఒక ప్రయోగంలో 2 పాచికలు తీసుకున్నాము, ఈ 2 పాచికలను దొర్లించాము. 2 పాచికలను దొర్లించినప్పుడు దీని మీద ఏదైతే నెంబర్ వచ్చిందో దాని మీద కూడా అదే నెంబర్ రావాలి, అటువంటి సంభావ్యత ఎంత అని చెప్పన్నాడు. సో ఇక్కడ ఏం చేద్దామంటే let
S be the sample space of the random experiment, of the experiment. Let S be the sample space of the experiment. That implies number of S equal. సో నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఆ ఫలితాల సంఖ్య, ఆ శాంపుల్ స్పేస్ ఉన్నటువంటి ఫలితాల సంఖ్య. ఇప్పుడే చెప్పాను మీకు, స్టార్టింగ్ నుంచి చెప్పాను, మనం తీసుకున్నటువంటి డైస్ తీసుకున్నాం. డైస్ అనగా దానికి 6 రిజల్ట్స్ ఉంటాయి. ఒక డైస్కి 6 రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి బేస్లో 6 వస్తుంది. అలాగే మనం ఎన్ని డైస్ దొరిలించాము? 2. 2 పార్టికల్ దొరిలించాము కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అనగా 36 వస్తుంది. అలాగే లెట్ ఈ be the event, let E be the event for getting same number, on both the faces, on both the faces of dice. Let E be the event for getting the same number on both faces of dice. ఇక్కడ యాక్చువల్గా శాంపుల్ స్పేస్ ఉన్నటువంటి ఫలితాన్ని 36. సో సేమ్ నెంబర్ ఎందుకు వస్తుందంటే, సో దట్ ఎంప్లాయస్ P of E is equal to సేమ్ నెంబర్. సో 1 1 2 2 3 3 4 4 5 5 6 6. సో అండి, అంటే మనం 2 డైస్ మనం దొరిలించాము. 2 డైస్ దొరిలించినప్పుడు సేమ్ నెంబర్ రావాలంటే ఇక్కడ మొదటి డైస్ పైన 1 వస్తే సెకండ్ డై పైన కూడా 1 రావాలి, మొదటి పైన 2 వస్తే సెకండ్ డై పైన కూడా 2 రావాలి. అట్లా మనకు వచ్చేటువంటి ఫలితాలు ఎన్ని ఉంటాయి? 1 1 2 2 3 3 4 4 5 5 6 6 అనగా దట్ ఇంప్లాయిస్ నెంబర్ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 6. Therefore, probability of E, P of E is equal to N of E by N of S. Probability of P of E is equal to N of E by N of S. That is equal to N of E means 6 by 36. Therefore, P of E is equal to 1 by 6. చూసారా, వాడు ఇచ్చిన సమ్ ఏంటంటే, if 2 dice are thrown, what is the probability of getting the same number on both of the faces? సో ఇక్కడ శాంపుల్ స్పేస్ మనం 2 డైస్ దొరిలించాం కాబట్టి, 2 పార్టికల్ దొరిలించాం కాబట్టి ఒక పార్టికల్ వచ్చేసి రిజల్ట్స్ 6 ఉంటాయి, బేస్లో 6 వస్తుంది. అలాంటి 2 దొరిలించాం కాబట్టి దాని శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి ఫలితాల సంఖ్య 6 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ లెట్ E be the event for getting the same number on both the faces of the dice. సో బోత్ ఫేసెస్ పైన కూడా ఒకే నెంబర్ రావాలి. అంటే మొదటి పార్టికల్ పైన 1 వస్తే రెండో పాజిటివ్ పైన 1 రావాలి. సో అట్లాంటి ఎన్ని ఉంటున్నాయి? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. సో దట్ ఎంప్లాయిస్ N of E is equal to 6. Therefore, the probability of the event P of E is equal to N of E by N of S. That is equal to 6 by 36. That is equal to 1 by 6. Find the probability of throwing 2 dice, a total score of 7. A total score of 7. సో ఫైండ్ ద డైస్ మనం దొరిలించినప్పుడు మనకి అక్కడ టోటల్ స్కోర్ వచ్చేసి 7 కావాలి. సో ఆ విధమైనటువంటి ఆ ప్రాబిలిటీ ఎంత అని చెప్పన్నాడు. సో ఈ సందర్భంలో కూడా మనం ఇక్కడ కూడా తీసుకున్నటువంటివి 2 డైస్ తీసుకున్నాం. 2 డైస్ తీసుకున్నప్పుడు ఇక్కడ శాంపుల్ స్పేస్లో టోటల్ మనకి ఏమొస్తుంది? మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పడం జరిగింది, ఇంత ముందే చెప్పడం జరిగింది. ఒక పాచిక మనం తీసుకున్నప్పుడు ఒక పాచికకి 6, ఒక పాచిక తీసుకున్నప్పుడు ఒక పాచికకి ఉన్నటువంటి ఫలితాల సంఖ్య
6 ఉంటాయి. సో 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ శాంపుల్ స్పేస్ లెట్ ఎస్ బి ఎ శాంపుల్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. సార్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. Let S be a sample phase of the given experiment. So ఇక్కడ what is the experiment? Here we throw 2 dice. సో మనం ఒక 2 పాచికలు దొర్లించాం కాబట్టి ఒక పాచిక దొర్లించినప్పుడు మనకి 6 మొఖాలు ఉంటున్నాయి కాబట్టి అలాంటి 2 పాచికలు దొర్లించాం కాబట్టి సో ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆర్ ద ప్రాబిలిటీ ఆఫ్ థ్రోయింగ్ 2 dice a total score of 7. అంటే మనం 2 dice 2 పాచికలు మనం దొర్లించినప్పుడు ఆ పాచికల పైన వచ్చినటువంటి ఆ స్కోర్ మొత్తం అంటే మొదటి పాచిక పైన రెండో పాచిక పైన వచ్చినటువంటి ఆ స్కోర్ మొత్తం 7 అయ్యే విధంగా ఉన్నటువంటి సంభావ్యత ఎంత, ప్రాబిలిటీ ఎంత అన్నాడు. ఇక్కడ లెట్ ఎస్ బి ఎ శాంపుల్ స్పేస్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. సో దట్ ఇంప్లాయిస్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు మనం దొర్లించిన పాచికలు ఒక పాచిక వస్తాడికి 6 ఫేసెస్ ఉంటాయి, అలాంటి 2 దొర్లించాం కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 6 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 36. నెక్స్ట్ లెట్ ఈ బి అన్ ఈవెంట్. లెట్ ఈ బి అన్ ఈవెంట్. ద సమ్ ఆఫ్ the faces on dice, the sum of the 2 dice is 7. So that implies n of e is equal to, that implies e is equal to మనకి సమ్ 7 కావాలి. సమ్ 7 కావాలంటే మొదటి డైస్ పైన నెంబర్ 1 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా రెండో డై పైన రెండో పాచిక పైన 6 రావాలి. అలాగే మొదటి పాచిక పైన 2 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా రెండో దానిపైన 5 రావాలి. ఎందుకు? 6 + 1 7, 2 + 5 7. అలాగే మొదటి పాచిక పైన 3 వచ్చినప్పుడు రెండో దానిపైన 4 రావాలి. 3 + 4 = 7. అలాగే మొదటి దానిపైన 4 వచ్చినప్పుడు రెండో దానిపైన 3 రావాలి. అలాగే మొదటి దానిపైన 5 వచ్చినప్పుడు రెండో దానిపైన 2 రావాలి. అలాగే మొదటి దానిపైన 6 వచ్చినప్పుడు రెండో దానిపైన 1 రావాలి. సో ఇక్కడ చూడండి ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఈవెంట్ 1 6, 1 + 6 = 7, 6 + 1 = 7, 2 + 5 = 7, 5 + 2 = 7, 3 + 4 = 7, 4 + 3 = 7. సో టోటల్గా మనకి ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో దట్ ఇంప్లాయిస్ n of e is equal to 6. Therefore, the probability of the event e, p of e is equal to n of e by n of s. So that implies p of e is equal to, what is n of e? 6 and n of s is 36. Therefore, p of e is equal to 1 by 6. So this is the final answer. Next. Find the probability of obtaining 2 tiles and 1 head. Of obtaining 2 tiles and 1 head when 3 coins are tossed. When 3 coins are tossed. This is the problem. Find the probability of obtaining 3 tiles and 1 head. 3 tiles and 1 head when 3 coins are tossed. అంటే 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు మనకి 2 టైల్స్ 2 బొరుసులు అండ్ 1 హెడ్ ఒక బొమ్మ 2 బొరుసులు వచ్చేటి సంభావ్యత ఎంత అని చెప్పన్నాడు.
సో మన ఇక్కడ టాస్ చేసిన 3 కాయిన్స్. సో లెట్ ఎస్ బి ఏ శాంపుల్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. Let S be a sample phase of the experiment. So that implies n of S is equal to, here tossed coins. So one coin has 2 results and we tossed 3 coins. That is equal to 2 cube. So n of S is equal to 8. That is ఏంట 8? మనం 3 కాయిన్స్ ఎగరవేసాం. 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 3 హెడ్లు అవ్వచ్చు, ఇదొక ఫలితం. అలాగే హెడ్ టైల్ రావచ్చు, ఇదొక ఫలితం. అలాగే హెడ్ రావచ్చు, అలాగే టైలు హెడ్ రావచ్చు. సో ఈ 4 ఫలితాలు. అలాగే హెడ్ హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు, నెక్స్ట్ హెడ్ టైల్ రావచ్చు, 3 కూడా టైల్ రావచ్చు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్. సో ఇక్కడ లెట్ ఎస్ బి ఎ శాంపుల్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, దెన్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. ఎందుకు 2 క్యూబ్ అవుతుంది? మనం కాయిన్స్ ఎగరవేసాం. ఒక కాయిన్కి ఎన్ని ఉంటాయి ఫలితాలు? 2 ఫలితాలు ఉంటాయి. 2 ఫలితాలు మనం ఎగరవేసినవి 3 కాయిన్స్ కాబట్టి 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఏంటవి? ఇక్కడ ఈ విధంగా మనకి 8 ఫలితాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లెట్ ఈవెంట్ తీసుకుందాం. లెట్ E be an event for getting 2 tails and 1 head. Let E be an event for getting 2 tails and 1 head. So that implies P of E is equal to, that implies N of E is equal to, మనకి ఏం కావాలి? ఇక్కడ 2 tails కావాలి, 1 head కావాలి. 2 tails ఎక్కడ ఉన్నాయి మనకి? సో జాగ్రత్త చూడండి, 2 tails 1, 2 tails 1 head, 2 tails 1 head. చూసారా, మనకి 2 tails 1 head ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి? మనకి టోటల్ 3 ఉన్నాయి. సో మనకి ఎన్ ఆఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 వస్తుంది. సో వాడు అడిగింది ఏంటి? ఇక్కడ మనకి ఆ శాంపుల్ స్పేస్లో 8 ఉన్నప్పటికీ మనకు కావాల్సిన 2 టైల్స్ 1 హెడ్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి 2 టైల్స్ ఉన్నాయి, 1 హెడ్ ఉన్నటువంటివి 3 ఫలితాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 3 వస్తుంది. దేర్ ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు, what is n of e? 3 by n of s is 8. So this is the answer. A page is opened at random from a book. A page is opened at random from a book containing 200 pages. Containing 200 pages. What is the probability? What is the probability that the number on the page is is perfect square. సో ఇక్కడ చూడండి, పేజ్ ఈజ్ ఓపెన్డ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బుక్ కంటైనింగ్ 200 pages. దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద నంబర్ ఆన్ ద పేజ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్? అంటే 200 పేజీలకు వెళ్ళినటువంటి ఒక పుస్తకంలో
మనం ఓపెన్ చేసాము. ఓపెన్ చేసినప్పుడు మనకి అందులో స్క్వేర్ వర్గమూలం, స్క్వేర్ ఏంటండి వర్గాలు కలిగినటువంటి నెంబర్స్ రావడానికి సంభావ్యత ఎంత అని చెప్పన్నాడు. స్క్వేర్స్ కావాలి. స్క్వేర్స్ కావాలంటే ఇక్కడ ఎప్పటిలాగా మనం ఏంటంటే లెట్ ఎస్ బి ఎ శాంపుల్ స్పేస్ that implies n of s is equal to 200. Let s be a sample space of the experiment. That implies n of s is equal to 200. ఎందుకు 200 వస్తుంది మనకి? ఇక్కడ మనకి ఒక బుక్ ఇచ్చారు, ఆ బుక్లో 200 పేజెస్ ఉన్నాయి. సో 200 పేజెస్ ఉన్నాయి కాబట్టి మన టోటల్ శాంపుల్ స్పేస్లో ఉన్న ఫలితాల సంఖ్య 200. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ బుక్ను ఓపెన్ చేసి మనం ఒక పేజీని సెలెక్ట్ చేసాము. ఆ పేజీ ఖచ్చితంగా స్క్వేర్ అయ్యే విధంగా ఉండే విధంగా కావాలంటే దాని ప్రాబిలిటీ సంభావ్యత ఎంత అవుతుందని చెప్పన్నాడు. అది స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి జనరల్గా స్క్వేర్స్? ఇక్కడ ఈవెంట్ తీసుకుందాం. లెట్ ఈ బి అన్ ఈవెంట్ ఫర్ గెట్టింగ్ పర్ఫెక్ట్ square. Let E be an event for getting perfect square. So that implies E is equal to set of, so 1 square, 4 2 square, 9 3 square, next 16 4 square, 25 5 square, 36 6 square, 49 7 square, 64 8 square, అలాగే 81 9 square, 100 10 square, next 121 11 square, next 144 12 square, 169 13 square, 196 is equal to 14 square. సో ఇది వస్తుంది చూసారా? సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన పేజీ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. స్క్వేర్ కావాలంటే అది 1 4 9 16 25 36 49 64 81 100 121 141 169 196 వీటిలో ఏదో ఒకటి కావాలి. ఇట్లాంటి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయండి మనకి? టోటల్ 14 వరకు ఉన్నాయి. సో మనకి వాడు అడిగే విధంగా అక్కడ అడిగే విధంగా మనకి ఈవెంట్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 14 స్క్వేర్లు ఉన్నాయి. కాబట్టి దట్ ఎంప్లాయస్ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 14. చూసారా? ఆ బుక్లో మనం ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితమైన ఒక స్క్వేర్ కావాలి. కాబట్టి మనకి ఇట్లా స్క్వేర్ అయిన పేజీలు ఎన్ని ఉన్నాయి అంటే 200 లోపల 190 వరకు ఉన్నాయి. కాబట్టి మనకి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? 14. దేర్ ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ P of E is equal to n of E by n of S. So therefore that implies P of E is equal to what is n of E? 14 by 200. Therefore P of E is equal to 7 by 100. So this is the answer. Next, find the probability that a non-leap year containing first 53 Sundays, second one 52 Sundays only, so ikkada find the probability that a non-leap year containing first point 52 Sundays and second one
ఫస్ట్ వన్ 53 సండేస్ అండ్ సెకండ్ వన్ 52 సండేస్ ఓన్లీ. అంటే మనకి ఒక నాన్ లీప్ ఇయర్, ఏదైనా ఒక నాన్ లీప్ ఇయర్ ఖచ్చితంగా 53 ఆదివారాలు కలిగి ఉండడానికి సంభావ్యత ఎంత, అలాగే 52 ఆదివారాలు మాత్రమే కలిగి ఉండడానికి సంభావ్యత ఎంత అని చెప్పన్నాడు. సో నాన్ లీప్ వాడు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే 365 డేస్ ఉంటుంది. సో హియర్ గివెన్ ఇయర్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. That implies, here given is non-leap year, that is 365 days. 365 days. 365 is equal to 52 into 7. 52 into 7, that is 364 ప్లస్ 1. అంటే 365 డేస్ని మనం 52 into 7 ప్లస్ 1గా రాసుకున్నాం. 52 into 7 అంటే 57 వారాలు వెళ్ళిపోయినాయి. 57 వారాలు అంటే మొదటి వారంలో ఫస్ట్ వీక్లో సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలాగా ప్రతి వారం కూడా ప్రతి సండే, మండే ఇవన్నీ కూడా ప్రతిదీ 52 టైమ్స్ రిపీట్ అయ్యాయి. 52 టైమ్స్ రిపీట్ అయ్యి ఆ చివరి ఒకటి మాత్రం ఉండిపోయింది. ఆ ఒక్కటి కూడా సండే కావాలి అనుకుంటే మనకి ఫస్ట్ వన్ వాడు ఏమన్నాడు 53 సండేస్. ఫర్ 53 సండేస్, సో లెట్ ఈ బి అన్ ఈవెంట్ ఫర్ గెట్టింగ్ 53 సండేస్. లెట్ ఈ బి అన్ ఈవెంట్ ఫర్ గెట్టింగ్ 53 సండేస్. ఆల్రెడీ 52 సండేస్ మనకి రన్ అయ్యాయి. 52 సండేస్ వచ్చాయి, 52 మండేస్ వచ్చాయి, 52 ట్యూస్డేస్, 52 వెడ్నెస్డేస్, థర్స్డేస్, ఫ్రైడే, సాటర్డే, ఇవన్నీ మనకి 52 కంప్లీట్ అయిపోయినాయి. చివరికి మిగిలిన ఆ ఒక్కరోజు కూడా సండే అయినట్లయితే అప్పుడు మనకు ఆల్రెడీ 52 ఆదివారాలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కరోజు కూడా ఆదివారం అయినట్లయితే మనకు అప్పుడు టోటల్ 53 ఆదివారాలు అవుతాయి. సో అలా కావాలి అనుకుంటే ఇక్కడ ప్రాబిలిటీ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఆ ఒక్కరోజు ఏం కావాలి, సండే కావాలి. ఒక్కరోజు సండే కావాలంటే 1 బై మనకి ఒక్కరోజు సండే కావడానికి మనకు అందుబాటులో ఎన్ని ఉన్నాయి, మనకి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అంటే మొత్తం మనకి 7 అందుబాటులో ఉన్నాయి. సో ఈ 7 వారాల్లో ఆ ఒక్క ఆదివారం ఉంది కాబట్టి మనకి ప్రాబిలిటీ ఆ ఒక్క ఆదివారం కూడా సండే, అది కూడా సండే అయినట్లయితే ఆల్రెడీ 52 ఆదివారాలు ఉన్నాయి, ఆదివారానికి మనకు ఆదివారం యాడ్ అయింది కాబట్టి మొత్తం 53 సండేస్ అవుతుంది. రెండోది మనకి 52 సండేస్ మాత్రమే కావాలి. లెట్ ఈ బి అన్ ఈవెంట్ ఫర్ గెట్టింగ్ ఫర్ 52 సండేస్ ఓన్లీ. Let E be an event for 52 Sundays only. సో ఆల్రెడీ మనకి 52 సండేస్ ఉన్నాయి. ఎందుకు, మనం తీసుకున్నది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే 365 డేస్. 365ని 52 into 7 + 1గా మనం ఇక్కడ తీసుకున్నాం. అంటే ఇక్కడ 7 అనేది మనకి 1 వీక్ డేస్ అని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి 52 ఉన్నాయి. ఈ 52లో ఆల్రెడీ సండేస్ ఉన్నాయి, 52 సండేస్ ఉన్నాయి. అంటే మనకి ఇంకా అదనంగా ఇంకెటువంటి సండే కూడా అవసరం లేదు. అదనంగా ఎటువంటి సండే అవసరం లేదంటే మనకి ప్రాబిలిటీ ఏమవుతుందంటే P of E is equal to మనకు టోటల్గా వారానికి ఎన్ని రోజులు వస్తున్నాయి, 7 రోజులు వస్తున్నాయి. ఈ 7 రోజుల్లో మనకి అవసరం లేని రోజు ఏంటి, ఆదివారం. అంటే ఆదివారం తప్పించి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఏది వచ్చినప్పటికి కూడా మనకి 52 సండేస్ అవుతాయి. కాబట్టి అలాంటివి ఇంకెన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. సో మొత్తం మనకు అందుబాటులో ఉన్నవి 7 రోజులు. ఈ 7 రోజుల్లో మనకి అవసరం లేనటువంటి రోజు ఆదివారం. కాబట్టి మనకి మిగతా 6 ఏవైనా సరే తీసుకున్నప్పటికీ ఆదివారం అయితే రాదు. కాబట్టి అప్పుడు 52 సండేస్ మాత్రమే అవుతాయి. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 6/7 సంభావించి చెప్పుకుంటున్నాం. ప్రాబిలిటీ యాక్చువల్గా ప్రాబిలిటీ వెయిటేజీ మనకి 4 మార్క్స్ + 7 మార్క్స్
1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 11 మార్క్స్. కానీ సిలబస్ 30% తగ్గించిన కారణంగా మనకి ఈ ప్రాబిలిటీ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 1 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. మొత్తం టోటల్ మనకి 15 మార్క్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ 4 మార్క్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ఈవెన్ ప్రాబ్లమ్ ఈస్ ఏ నెంబర్ x drawn arbitrarily from the set 1 2 3 4 and so on 100. Find the probability that x plus 100 by x greater than 29. హియర్ ఒక సెట్ ఇచ్చాడు. వాడు ఏమనంటే 1 2 3 4 and so on 100 అనేటువంటి ఒక సమితి నుంచి యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను మనం ఎంచుకున్నట్లయితే ఆ సంఖ్య x ప్లస్ 100 బై x గ్రేటర్ దాన్ 29 ఈ కండిషన్ని సాటిస్ఫై చేయడానికి, సంతృప్తి పరచడానికి సంభావ్యత ఎంత అని చెప్పన్నాడు. సో చూడండి, ఇక్కడ ఒక సమితి ఇచ్చాడు. ఆ సమితిలో 1 నుంచి 100 వరకు నెంబర్లు ఉన్నాయి. ఒక కండిషన్ ఇచ్చాడు. ఆ సమితిలో ఉన్నటువంటి ఒక నెంబర్ని మనం యాదృచ్ఛికంగా ఎన్నుకున్నట్లయితే అది ఈ ఇచ్చిన కండిషన్ x ప్లస్ 100 బై x గ్రేటర్ దాన్ 29ని సంతృప్తిపరచడానికి సంభావ్యత ఎంత అని చెప్పి వాడు అడగడం జరిగింది. సో ఇక్కడ లెట్ s ఈక్వల్ టు 1 2 3 4 and so on 100. So that implies number of s is equal to 100. Number of s is equal to 100. So let E be an event. Let E be an event drawn one number x on S satisfies the condition x plus 100 by x greater than 29. ఇక్కడ ఈ అనేది ఒక ఘటన అనుకున్నాం. అంటే ఏంటి, ఎస్ అనే సమితి నుంచి మనం తీసినట్టు ఒక ఎలిమెంట్ కానీ తీసినట్లయితే ఆ ఎలిమెంటు ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఘటన ఈ అని చెప్పేసి మనం అనుకుందాం. అలా అనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ ఏమవుతుంది, 100 గ్రేటర్ దాన్ 29. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 100 greater than 29 into x. That implies x square అని తీసుకొస్తే minus 29x plus 100 greater than 0. చూసారా, ఎక్స్ స్క్వేర్ ఆ పక్కన ఉన్నటువంటి ఆ 29xని పక్క తీసుకొచ్చాం. దట్ కన్వర్ట్ యాజ్ minus 29x and plus greater than or equal to 0. It can be taken as here x square coefficient is 1 and constant is 100. So 1 into 100 is equal to 100. Here x coefficient is minus 29. That is minus 25 into minus 4. So that implies it can be taken as x square minus 4x minus 25x plus 100 greater than 0. So ఇక్కడ x square coefficient 1 into 100 is equal to 100, minus 4 into minus 25 is equal to 100, and minus 4 minus 25 minus 4x minus 25x is minus 29x. That implies here take the value common x and x minus 4, put x minus 4 minus 25 greater than 0. That implies x minus 4 into x minus 25 greater than 0. Here x minus 4 into x minus 25 greater than or equal to greater than 0. By inequality we have x less than 4 or x greater than 25. ఎందుకు x minus 4 into x minus 25 greater than 0 అంటే ఇది పాజిటివ్ కావాలి, ఇది పాజిటివ్ కావాలి, అప్పుడే అది పాజిటివ్ అవుతుంది. లేదా ఇది నెగిటివ్ కావాలి, x minus 4 నెగిటివ్ కావాలి, x minus 25 కూడా నెగిటివ్ కావాలి, అప్పుడు మాత్రమే పాజిటివ్ అవుతుంది. సో ఆ మొత్తం కేసులు మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, x వాల్యూ లెస్ దాన్ 4 ఆర్ x వాల్యూ గ్రేటర్ దాన్ 25. x వాల్యూ లెస్ దాన్ 4 మీన్స్
4 కంటే తక్కువైన విలువలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3. అలాగే 25 కంటే ఎక్కువైన విలువలు 100 లోపల 100 వరకు ఎన్ని ఉన్నాయి మనకి 25 కంటే ఎక్కువగా ఉండి 100 లోపల మొత్తం 75 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 కంటే తక్కువైనా సరే ఈ కండిషన్ సంతృప్తి చేయబడుతుంది. ఎక్స్ వాల్యూ 25 కంటే ఎక్కువైనా సరే ఈ కండిషను సంతృప్తి చేయబడుతుంది. అంటే ఏంటి, ఎక్స్కి 4 కంటే తక్కువ ఏ విలువ తీసుకున్నా 1 2 3 తీసుకున్నా ఇది సాటిస్ఫై చేయబడుతుంది. అలా 25 కంటే ఎక్కువ 26 27 28 నుంచి 100 వరకు ఏది తీసుకున్నా ఈ కండిషన్ సాటిస్ఫై చేయబడుతుంది. సో అట్లాంటి నెంబర్స్ ఈ సెట్లో ఎన్ని ఉన్నాయి, 4 కంటే తక్కువైన నెంబర్లు ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, 25 కంటే ఎక్కువ నెంబర్లు ఉన్నాయి 75 ఉన్నాయి. అంటే టోటల్ మనకి 3 + 75 అంటే 78 నంబర్లు అంకెలు మనకి ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై చేసే విధంగా ఉన్నాయి. దట్ ఎంప్లాయీస్ n of e is equal to 78. That is 78. So probability of event. Therefore, probability of E is equal to n of E by S of E. Probability of E is equal to n of E by S of E. That implies P of E is equal to n of E అంటే 78 by S of E is equal to 100. So therefore probability of E is equal to 0.78. సో చూడండి ఇక్కడ మనకి మొత్తం ఈ కండిషన్ సాటిస్ఫై చేసి 78 నెంబర్స్ వచ్చాయి. కాబట్టి n of E is equal to 78. సో probability of E is equal to n set E by S of E. సో S of E కాబట్టి టోటల్ మనకి probability of E is equal to 0.78.